బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని బీసీ హక్కుల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపంల వెంకట్రాములు అన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ హక్కుల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపంల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నదని, అదే జరిగితే బీసీలకు తీరని ద్రోహం చేయడమేనన్నారు. శాసనసభ, శాసన మండలిలో బీసీ రిజర్వేషన్పై బిల్లులను ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ప్రతినిధులతో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలోని బీజేపీ శాసనసభ్యులు శాసనసభలో బిల్లులను బలపరచి దానికి భిన్నంగా మాట మార్చడం దగుల్బాజీతనమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీ కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించడానికి ప్రయత్నం చేయటం లేదంటే బీసీల ఎడల వారి చిత్తశుద్ధి ఏమిటో బహిర్గతమైందన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్లో సత్యాగ్రహ దీక్ష చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో చేస్తే బాగుంటుందన్నారు. బీసీలకు ద్రోహం చేసే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవని, తగిన సమయంలో గుణపాఠం తప్పదని వెంకట్రాములు హెచ్చరించారు.